ఒక సందర్భంలో నిన్న మీరు ఒక పోస్ట్ చేసి సార్, చాలా మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైతే మీ బ్యాచ్మెంట్స్ ఉన్నారో అది పోస్ట్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి ఒక ప్రేమ అభిమానాలు, అరే ఇంత గొప్ప ఐపీఎస్ ఆఫీసరు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చాలా త్యాగం చేసినటువంటి దాన్ని ఒక గొప్ప ఐపీఎస్ లాగానే చూసేది సార్, ఒక దళిత ఐపీఎస్ లాగా చూడలేదు సార్. అంటే మీరు కరెక్ట్ చెప్పారు. నేను దళిత ఐపీఎస్ ఏంటంటే నాకు అర్థం కాదు. దళిత ఐపీఎస్, దళిత ఐఏఎస్ సార్ అట్లా కాదు కదా. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళు కూడా తప్పట్లేదు ఈ ప్రభుత్వంలో. ఆ వివక్ష ఉండొద్దండి, వివక్ష ఉండొద్దనే నేను చెప్తున్నాను. అందరినీ సమానంగా చూడాలి అంతే తప్ప రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కుల ప్రకారమే వాళ్ళు స్పీకర్లు అయినరు, వాళ్ళు మినిస్టర్లు అయినరు, వారు ఈ విధంగా అయినరు. కానీ నిజంగా సార్ అసెంబ్లీలో జరిగిన చర్చలో దళిత స్పీకర్ అనేది ఎక్కడ కూడా, బాలయోగి లాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా చేసారు, దళిత అనేది ఎక్కడ కూడా రాలేదు సార్. అది ఉమ్మడిగా ఉన్నప్పుడు దళిత స్పీకర్ అని వాళ్ళ మీద ఏదో గౌరవ చేస్తున్న దళిత స్పీకర్కి అవమానం జరిగిందన్న సందర్భాలు కూడా ఎక్కడ కూడా లేదు సార్. ఇది కావాలని ఇంకా ఒక ఇబ్బంది సార్ కావాలని అంటే ఇక చూడు పాపం దళితుడైనా మేము స్పీకర్ పోస్ట్ ఇచ్చినాం సార్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎస్ సార్, అది స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు సార్. అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి స్పీకర్. ఎస్ సార్, కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి సార్. జగదీష్ రెడ్డి గారిని కాదు. ఎస్ సార్, ఆయన ఆద్యంతం అధ్యక్ష మీరు అనే సంబోధిస్తున్నాడు. ఎస్ సార్. కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో అడ్డం వచ్చి మీరు దళితులైనందుకే స్పీకర్ అవమానించిండ్రు. అరే ఏంటది? ఆయన అసలు స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎస్ సార్.